స్వీట్ తీసుకొచ్చింది. స్వీట్ తీసుకొచ్చినావా? ఏ స్వీట్? సేమ్ దానికి ఇష్టం అన్నది కదా. అవును. స్వీట్ తిందాం ఏనాడండి, తొందర ఫాస్ట్ గా వెళ్దాం. మనం క్లాస్ లో సార్ క్లాస్ చెప్తున్నప్పుడు బెంచ్ లో కూర్చుందాం సరే. అవును ఏ సార్ లేపేస్తాడే. బాగా అల్లరి చేసి ఏ ఇంగ్లీష్ క్లాస్ లోనే కూర్చుందాం లాస్ట్ బెంచ్ కాడ. మస్తు క్రియేట్ మమ్మీ బేటా తిన్నావా? తిన్నా. మమ్మీ నాకు ఫోన్ కావాలి మమ్మీ. ఫోన్ కావాలా? ఎందుకు బిడ్డ? చదువుకోవడం అవసరం లేదు ఇప్పుడే. నాకు కావాలి మరి చదువుకోవడానికి. అద్దు బిడ్డ, డబ్బులు లేవు. డబ్బులు లేవంటే మరి నేను చదువుమానేయాలా? చదువుకో మరి చూద్దాంలే. ఎప్పుడు చూద్దామంటే చూద్దాం బిడ్డ, ఇప్పుడు డబ్బులు లేవు. ఇంకెన్ని రోజులు చూస్తావు మమ్మీ? ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ ఇయర్ ఇప్పుడు. సరే సరే ఇగో రేపు ఒక్కరోజు ఛాన్స్ ఇస్తా నీకు. సరే బిడ్డ. ఎట్లయినా చేసి నాకు ఫోన్ కొని. నేను సార్ కు ఫోన్ చేసి ఒకసారి అడిగి ఫోన్ చేయి, ఏమన్నా చేయగానే రేపు ఒక్కరోజు ఛాన్స్ ఇస్తా. ఖచ్చితంగా రేపు ఒక్క రోజులలో ఫోన్ కావాలి, లేకపోతే నేను కాలేజ్ మానేస్తా. ఇష్టం ఇక. సరే పని చేసుకోపోను, చదువుకుంటా. సరే బిడ్డ సరే. అంబేద్కర్ ఏగా పండుగడేంది చిట్టీలు ఇస్తుండు బ్యాక్ సైడ్ కూర్చొని. ఊకనే నువ్వు ఊకనే జస్ట్ అలాంటి ఏమి ఉండవు. సరే నడండి, ఏమిస్తావు? ఏం అడిగిండ్రు మీరు? నడండి ఇస్తాం. ఏమిస్తావు? మీకేం కావాలా? బిర్యానీ కావాలా? సరే ఇస్తా. అబ్బో మీరు కూడా ఉన్నారు కదా. నేనైతే ఇలాగే ఇస్తా. నడండి ఇస్తా. ఫోన్ ఎప్పుడు కొంటావే? కొంటానే. ఇంకెప్పుడు కొంటావే? అడగలేదా ఈ రోజు? అడుగుతా. ఏం కొంటావే? కొంటే మంచిగా ప్రాపర్ గా యూస్ చేయవు దానికి. ఇక్కడ ఆగుదాం రండి. బస్ కోసం? బస్ కోసం కొంచెం నడుద్దాం రా. ఆగు. ఏ రా. ఆగుదాం. చెప్పు ఇంకా. సినిమాకి వెళ్దామా? నేను రానే సినిమాకి, మీరే వెళ్ళండి. నేను రాను. ఏం కాదు. కన్నప్ప. నేను రాను, మీ ఇద్దరే వెళ్ళండి, నేను రాను. రావచ్చు కదా. ఎందుకు రావద్దు? సినిమాకి వెళ్ళొద్దు. వాళ్ళన్నీ అంతా చెప్తారే బయట, అంతే మొత్తం సినిమాలు చూస్తారు. మీ గురించి నాకు చెప్పకమ్మా. అంతేం లేదు, మేము సినిమా చూడము, సినిమాకి వెళ్ళాం మేము. అది వాడు రియల్ గా వేసిండు కాబట్టి అన్న చిట్టీలు. నేను ఇంకా ఫోన్ కొంటున్నావు లేదా ఇప్పుడు? అది చెప్పు. కొంటానే ఈ రోజు. ఎప్పుడు కొంటావు? ఈ రోజు మా మమ్మీ కడిగి రేపు కొంటా. అవునా? కాలేజ్ వెళ్ళవా? లేవు. లేదు ఫోన్. లేదు ఫోన్. ఫోన్ అన్నం తిని రెడీ అవు. ఫోన్ మమ్మీ. ఎందుకు బిడ్డా? ఫోన్ నాకు ఫోన్ కొని నువ్వు అయితేనే అవుతాను. సరే లేవు మరి, సాయంత్రం కొనిస్తా. నువ్వు కొని అవు చేయ వట్టిగా మాటలు చెప్తావు అయిపోయా. లేదు మమ్మీ నేను పోను. కొనిస్తా బిడ్డ. ఖచ్చితంగా కొనిస్తావా? ఖచ్చితంగా కొనిస్తా ఈ రోజు. ఖచ్చితంగా. సరే వస్తా, నేను కొంచెం చదువుకొని వస్తా. సరే సరే. వంట చెయ్యి. మమ్మీ నేను కాలేజ్కి పోతున్నా. సాయంత్రం వచ్చి తింటా, నువ్వు ఫోన్ కొని ఇచ్చిన తర్వాత. లేదు లేదు, వచ్చిన తర్వాత తింటా. బాయ్ బాయ్. లేదు బాయ్, పోతా. స్వీట్ రాలేదు కానీ ఈరోజు. రాలేదు ఈరోజు. ఎందుకు రాలేదో ఏమో. నా దగ్గర ఫోన్ కూడా లేదు, దానికి ఫోన్ చేద్దామంటే. ఈ రోజు కొంటా, నేను రేపు తీసుకొస్తా కాలేజ్కి. సరేనా? సరే బాయ్ మరి. బాయ్. మమ్మీ మమ్మీ ఫోన్ కొనుక్కున్నా పోదాం నడిగా. నడు పోదాం. లేవు లేవు. ఫ్రెష్ అయినావు నువ్వు? నడు పదా. డబ్బులు అన్నీ తీసుకున్నావు కదా మంచిగా. నాకు మంచి ఫోన్ కొని సరేనా? సరే. ఎక్క రేట్ది కావాలి నాకు.
అబ్బా మమ్మీ థ్యాంక్స్ మమ్మీ. మంచి కోసం నువ్వు మంచిగా నువ్వు కొనిస్తావు అని అనుకోలేదు తెలుసా. థ్యాంక్స్. నువ్వు అలగద్దు, అలాగా చెప్పిన మాట వింటా. చదువుకో. సరే కోసం కాదు, ఇది మంచి కోసమే కొనిచ్చిన. సరే నేను చదువు కోసమే. రా మమ్మీ. మమ్మీ చికెన్ చేసుకుందాం ఈరోజు. అవును చేసుకుందాం. ఫోన్ కొన్నాం కదా. అవును బిడ్డ. దా. బయట బాగా ఎండుంది కదా మమ్మీ. బరిసి కూర్చో. ఈ మమ్మీ ఫోన్ కొన్నా నేను, కొత్త ఫోన్. మంచిగా ఉంది మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్. సరే బిడ్డ, మంచిగా చదువుకో. సరేనా? సరే మమ్మీ. అక్కడ ఇక్కడైనా తిరగొచ్చు బిడ్డ. సరే తాగు, వాటర్ తాగు నువ్వు కూడా. బాగా ఎండుంది కదా బయట. అబ్బా కొత్త ఫోన్, నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తా. ఇందులో నంబర్ ఉంటాయి మా మమ్మీ ఫోన్. 8919023376. హలో, ఎవరు? హలో మీరెవరు? మీరే ఫోన్ చేసారు కదా. అవునా, ఎక్కడ ఉంటారు మీరు? మేము ఇక్కడ లోకల్. లోకల్ అంటే విలేజ్ నేమ్ లేదా? తెచ్చుకుందా. అవునా. ఏ మహా నేను కొత్త ఫోన్ ఇందాకనే కొన్నానే. ఇంకేం రావద్దు మరి. సరేనే, ఫస్ట్ కాల్ నీకే చేసిన తెలుసా. అవునా, థ్యాంక్స్. సరేనే. సరే మరి రేపు కలుద్దాం కాలేజ్ లా. సరేనే, కలుద్దాం. చూడాలా నీ కొత్త ఫోన్? చూడు అన్ని మంచిగా ఉన్నాయి తెలుసా ఇంట్లో. అవునా, మంచిగా సెట్టింగ్ చేసుకున్నావు మరి అన్ని? చేసుకున్నానే. కెమెరా కూడా మస్తు క్లారిటీ వస్తుంది. మరి ఇంకేం ఫోటోస్ దిగుదాం? అవును, బాగా ఫొటోస్ దిగుదాం, మనం పోస్ట్ చేద్దాం. సరేనా? సరేనే. ఇన్స్టాగ్రామ్ కూడా నేను డౌన్లోడ్ చేసుకున్నానే. ఇన్స్టాగ్రామా? అవునే. అదేంటి? ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఫీట్ చెప్పింది చూడు. ఓకే ఓకే. సరే రేపు చెప్తా నీకు. సరేనా? నేను సరేనే. బాయ్ మరి. ఓకే బాయ్. బాయ్. చెప్పే ఇన్స్టాగ్రామ్ రెడీ రా. కాలేజ్ ఎప్పుడు పోతావు కొడుక? పోతా అమ్మ, కొంచెం అయినాక పోతా. సరే, ఇల్లు ఎప్పుడు కడదామమ్మా? అవును, చూడు వాళ్ళందరికి మంచి పెద్ద పెద్ద ఇల్లు, మనం కూడా మంచి పెద్ద ఇల్లు కడదాము. మమ్మీ వాళ్ళు ఎప్పుడు వస్తా అన్నారు? జరైనాక. సరే సరే. ఏ హాయ్. తిన్నా. అమ్మ నువ్వు పోయి. సరేనే. ఏమైంది? ఇన్స్టాగ్రామ్ లో నాకు ఒక అతను మెసేజ్ చేసి నంబర్ పంపిండే. వద్దే, ఎవరికి కూడా కాల్ చేయక. ఎవరునో ఏమో ఏం కదా, ఒకసారి వద్దు. అరే ఎవరో కనుక్కుంటాను. నువ్వు వద్దు అంటే వినవా నువ్వు? హలో. ఎవరు? అదే మీరు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి నంబర్ పంపారు కదా, ఎవరు? బాగుందని. అవునా, చెప్పండి. తిన్నారా మరి? తిన్నా. మీరు తిన్నారా? లేదు, ఇప్పుడు వెళ్ళాలి. ఎక్కడ మీ ప్రాపర్? ఎక్కడ? మాది కూడా బిచ్చుకుందాను. ఎక్కడ ఉంటారు? అవునా, ఎక్కడ? మేము ఇక్కడ సివిల్ కోర్ట్ దగ్గర. అవునా, మాది బస్ స్టాండ్ దగ్గర. అవునా, ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రెజెంట్ అయితే మార్కెటింగ్ చేస్తున్నా. మీరు? నేను స్టడీ. ఏ కాలేజ్? నేను గౌట్ కాలేజ్ బిచ్చుకుందా. గౌట్ కాలేజా? ఓకే. అక్కడికి మాకు ఎంట్రీ ఉంటుందా రానికి? ఉంటది. రావచ్చా మరి ఈరోజు? రావచ్చు. కలుస్తారా మరి? కలుస్తున్నారా? ఉన్నా. ఫ్రీ ఉన్నారా? అవును.
నాకు పని ఉంది మరి. బాయ్. అవునా? ఓకే బాయ్. సరే బాయ్. బాయ్ బాయ్ బాయ్. హలో. చెప్పు. తిన్నా. నువ్వు తిన్నావా? పడుకుంది మమ్మీ. నేనే మెలకు ఉన్నా, నీతో మాట్లాడదామని. చెప్పు. పర్లేదు చెప్పు కదా. లవ్ యూ టూ. ఐ మిస్ యూ మోర్. ఇంకా సరే మరి. హాసిని వచ్చింది. ఫేమస్ చేద్దాం హౌస్. హలో. చెప్పు. ఇంట్లో. ఎప్పుడు? అవునా, నాకు కొంచెం వీలు కాలేదు, మర్చిపోయాను నేను. వినిపిస్తుంది. తిన్నావా మరి? అబ్బా సరే. ఏం చేస్తున్నావు? నీకు ఫ్రీ ఉన్నప్పుడు కలుద్దాం. ఎప్పుడు ఫ్రీ ఉంటావు? సరే. నువ్వే ప్లేస్ చెప్పు మరి. సరే ఓకే. వస్తా. వచ్చాక కాల్ చేస్తా. సరే బాయ్. చెప్పు. నైట్ చెప్పాలి. మీరు కూడా హ్యాండ్సమ్ ఉన్నారు. నేను చెప్పాల్సింది వినండి కదా. చెప్పండి. మీరంటే నాకు ఇష్టం. ఇది ఎప్పటి నుంచి? ఇది మొన్నటి నుంచి భయపడి చెప్పండి. మీరే చెప్తున్నారు. ఫ్రెండ్స్ అన్నావు కదా. ఫుల్ లవర్స్. అబ్బా నాకు కొంచెం టైం కావాలి. టైం కావాలా? టైం అయితే తీసుకుంటాను. ఇప్పుడు ఏమన్నా కూల్ కేక్ ఐస్ క్రీమ్ తిన్నామా? మీ ఇష్టం. అన్న 2 ఐస్ క్రీమ్ అన్న. అయ్యో నేను తీసుకుంటా. పర్లేదు నేను తీసిస్తాను. నేను మీకు తీసాను. మీరు తీయరండి. అవునా? ఇది మాదే బేకరీ. అందుకే టేస్ట్ ఉంది. వేరే వాళ్ళది అయితే ఉండదేమో. బాగుందా? కూల్ కూడా ఉంది. చెప్పు. ఇదిగో అన్న. ఇంగ్లీష్ కూడా బాగుంది కన్నా. అవునే, ఆ సార్ భలే చేస్తాడు కదా డాన్స్. ఇంకా జోక్స్ కూడా బాగా చేస్తాడు. అవునవును. చెప్పాలి. అవును, ఈరోజు మీ మమ్మీ కర్రీ చాలా బాగా. అరే ఆమె మస్తు సూపర్ చేస్తుంది తెలుసా. వస్తుంది. అవునా? అవును. నేను స్వీట్స్ తిననే. తను తింటదేమో. నువ్వు తింటావా? హలో. ఎక్కడ? నేను బస్ స్టాప్ లో ఉన్నా. ఎక్కడ వస్తున్నా? ఒక్క నిమిషం. ఎక్కడ? హాయ్. ఎక్కాలా? ఓకే.
ఆ? వెళ్తున్నాం కదా మూవీకి. ఏది కన్నప్ప. సరే సరే నీ ఇష్టం. వర్షం పడ్డది కదా. పడున్నదే. బాగుంది కదా సినిమా? బాగుంది. చూద్దాం వేరే సినిమా కద్దాం. మళ్ళీ ఎప్పుడైనా మంచి రొమాంటిక్ సినిమా కద్దాం. వెళ్దాం. అతను ఏంది మనకి చూస్తున్నాడు? నీకా నాకా? నీకే కావచ్చు. నీకే. నాకు చూస్తలే, అతను నీకే చూస్తున్నాడు. అటు చూడు, నీకే చూస్తున్నాడు. హ్యాండ్సమ్ గా ఉన్నాడు, బాగున్నాడు పాపం. అతని ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నాడు? చూసుకున్నాడు. మన బస్సు వస్తలేదు ఎందుకు? ఇంకా రావడానికి టైం అయింది. ఇటు చూస్తున్నాడు అతను. ఇంకా ఏ పిచ్చోడు అతను ఇటు చూస్తున్నాడు. లేదే బాగున్నాడు పాపం. ఏం బాగున్నాడు? అతను ప్యాంట్ చూడు చినిగిపోయింది. అది ఈ రోజు స్టైల్ అయితే ఆ స్టైలా? మరి బాగాలేదు అతను. బాగున్నాడు, నాకు నచ్చాడు. అవునా? మరి నువ్వు చూడ. నాకు అది అసలు నీకే చూస్తున్నాడే. ఇది ఆట నేను మా అజయ్కి కాల్ చేస్తాను. అరే ఏమైంది? కట్ చేసిండు. ఎప్పుడు లిఫ్ట్ చేస్తుండే? ఒకసారి ట్రై చేస్తున్నా. అరే అమ్మాయి అయితే మంచిగా ఉంది కదా, బ్లూ కలర్ డ్రెస్ సూపర్ ఉందిరా కదా. అరే అరే ఏమైంది? కట్ చేసిండు. ఎప్పుడు ఫస్ట్ రింగ్ లిఫ్ట్ చేస్తుండే. ఏమన్నా బిజీలో ఉన్నాడే? వాడికి ఏం పని ఉంటది? ఏం బిజీలో ఉంటాడని. సరే ఇంకోసారి ట్రై చేస్తాను. ఏమంటావు మరి? ఏమైనా సరే రేపు రమ్మంది కదా కాలేజ్కి, వెళ్దాం. ఏదైతే అది అయింది. ఓకేనా? సెట్ చేసుకుందాం. కావాలంటే నా పక్కన ఒక ఫ్రెండ్ ఉందిగా, నువ్వు ఆ అమ్మాయిని సెట్ చేసుకోవాలంటే. ఓకేనా? అరే మళ్ళీ ఫోన్ చేస్తుందని రా రియా. లేపాలా? హలో హలో, ఎక్కడున్నావు? ఇక్కడ వర్క్ లో ఉన్నా. ఏమైంది రియా? ఎన్నిసార్లు కాల్ చేస్తున్నావు? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు నువ్వు? ఇక్కడ నేను వర్క్ లో ఉన్నా రియా. ఊకే ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నావు. ఒకసారి కట్ చేస్తే అర్థం కదా వర్క్ లో ఉన్నా అని. నార్మల్ గా చెప్పొచ్చు కదా, మరి ఎందుకు అంత కోపడుతున్నావు? మరి నీకు అర్థం కదా రియా? ఒక్కసారి ఫోన్ కట్ చేస్తే ఊకే ఫోన్ చేస్తున్నావు. ఇక్కడ అందరు తిరుగుతున్నారు రియా నన్ను. ఎందుకు తిడుతున్నారు? ఎవరు తిట్టేది? ఇక్కడ వర్క్ లో ఉన్నా. మా మేనేజర్ ఉన్నాడు, మా సార్ ఉన్నాడు ఇక్కడ. సరే 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 సరే, మళ్ళీ నాకు ఫోన్ చేయకు. ఓకే, నేనే చేస్తా ఫ్రీ ఉన్నప్పుడు. బాయ్. సరే నేను ఇంటికి వెళ్ళక ఏం చేస్తావు ఇప్పుడు? ఏం పని చేస్తావే? అసలు ఈ ప్రాబ్లం ఏంటి అసలు? నువ్వేనా ప్రాబ్లం? ఎందుకు అలా చేస్తున్నావు నువ్వు? మా ఊరోళ్ళు చూస్తే నీకు కుక్క కొట్టినట్లు కొడతారు. వచ్చినా సరే చంపేసినా సరే. చెల్పో. నీతో నాకు మాట్లాడాలనిపిస్తుంది. వెళ్ళు. ఏం అవసరం లేదు, వెళ్ళు నువ్వు. సరే రేపు చూసుకుందాం కాలేజ్కి వచ్చినప్పుడు, ఇప్పుడు వద్దు. నీకెందుకు అవన్నీ? వస్తా. అతను బాగున్నాడు. ఏం బాగున్నాడు అతను? నీకేం నచ్చింది? అసలు నాకైతే అసలు నచ్చలే. అవునా? సరే రేపు చూద్దాంలే. అతను ఇంకా వస్తాడు రేపు కాలేజ్కు. సరే రేపు మాట్లాడుకుందాం. సరేనా? బాయ్. కాల్ చేయి ఇంటికి వెళ్ళాక. సరే బాయ్. ఏం చదువుకోవాలా? ఎగ్జామ్ ఉంది కానీ రేపు. పని ఉంది. పని వాళ్ళు చేస్తారు. ఏ పోరు, నీకు ఎగ్జామ్ కంటే పని ఎక్కువనా? మంచిగా చదువుకో, మంచి ఎగ్జామ్ రాద్దాం మనం కూడా. సార్ 3 అవర్లకి చాలా అతను ఇచ్చేస్తుంది. సరేనా? మంచిగా మనం చదువుకుంటేనే కదా. చదువుకో మంచిగా. సరేనా? నువ్వు చదువుకుంటా. నేను కూడా చదువుకో. ఇంకా ఒక్కరు అసలేదు. ఇద్దాం రా. సరే మామ, ఇద్దామా? ఇద్దాం. ఒక నంబర్ రాసుకురారు ఒక పేపర్ పైన.
సరే మామ రాసుకుంటా రాసుకున్నా సార్ నీ నెంబర్ రాయాలా నా నెంబర్ నీ నంబర్ ఇంటికి రాస్తావురా నా నంబర్ రాయరా మా పిల్ల ఉందా నువ్వు రాసుకురా కాలు వస్తుంది అడిగాడు బస్ అసలే అరే ఎంతసేపు రా తొందరగా రా నెంబర్ థ్యాంక్ యూ రా ఫ్రెండ్ మామను ఫ్రెండ్ ఎందుకు థ్యాంక్స్ మా నంబర్ ఇస్తాను తీసుకుందామా తీసుకో తీసుకోమంటాం ఈ నంబర్ పడేసి తీసుకో ఏమో మమ్మీ వాళ్ళు లేరు పనికి వెళ్ళారేమో అతను నంబర్ ఇచ్చింది కదా ఫోన్ చేసి చూద్దాం అతనికి ఒకసారి హలో హలో ఎవరు నంబర్ ఇచ్చింది మీదే కదా అవునా అవును బాగున్నారా బాగున్నా మీరు బాగున్నారా నేను నంబర్ ఇచ్చింది అవునా మీ పేరు నా పేరు అజయ్ మీ పేరు నా పేరు నిహారిక నిన్న చెప్పారు కదా నిహారిక ముద్దుగా నిహి అని పిలవాలి ఎక్కడుంటారు మీరు ఇక్కడే బిచ్చుకుందలో ఉంటా మీరు ఎక్కడ ఉంటారు అవునా మేము కూడా బిచ్చుకుందా లోకలే బిచ్చుకుందలోనా అవును అవునా ఒకసారి కలుద్దాం మరి సరే రేపు ఈవినింగ్ టైంలో ఇప్పుడు ఈవినింగ్ టైంలో కలుద్దామా అవును కాలేజ్కి వెళ్ళాలి ఎక్కడ కలుద్దాం పార్క్ లో బేకరీ మూవీ బేకరీలో ఓకే మీకోసం వెయిట్ చేస్తూ ఉంటా సరే వచ్చాక ఫోన్ చేస్తాను ఓకే ఇంకా ఏం చేస్తారే మమ్మీ వాళ్ళు వస్తుంది మళ్ళీ ఫోన్ చేస్తాను అంతేనా మమ్మీ వాళ్ళు వస్తుంది బాయ్ బాయ్ మిస్ యూ నువ్వు యాడికి పోతావు ఇంకా హాయ్ మీ పేరు నా పేరు అజయ్ అవును నేను మీకోసం గంట నుంచి వెయిట్ చేస్తున్నా మీరేంది ఎన్ని గంటలకు వస్తున్నారు ఎన్ని గంటలకు వచ్చారు అవునా కాలేజ్కి వెళ్తావా ఈరోజు ఒక్కరోజు కాలేజీకి వెళ్ళకుంటే ఏం కాదు అవునా లేదు బయటకి ఎక్కడికైనా వెళ్ళేద్దాం నేనే చూశాను మళ్ళీ నేనే చూసి చెప్పాను మళ్ళీ ఏంది అన్నయ్య వచ్చాడని అవునా థ్యాంక్ యూ సిస్టర్ ఒక్కసారి ఎగ్జామ్ మళ్ళీ రాసుకోవచ్చు అదే మెయిన్ ఎగ్జామ్ కాదు కదా అదే తొలుకు రమ్మంటున్నా ఈరోజు ఎగ్జామ్ ఉందా రేపు వెళ్దామా సరే ఎగ్జామ్ ఉంది ఎగ్జామ్ అయినాక సాయంత్రం కలుద్దామా ఓకే అక్కడికి గార్డెన్ లోకి వెళ్దాం ఓకే ఓకే బాయ్ ఆల్ ది బెస్ట్ బాయ్ బాయ్ ఓకే బాయ్ ఆల్ ది బెస్ట్ ఏ అప్పుడే వచ్చేసావు ఏంది ఇంకా ఎగ్జామ్ టైం అయిపోలేదు అవునా ఇంత తొందరగా అవునా థ్యాంక్ యూ మరి అదే సెట్ ఉంది నిన్న నిన్ను చూసి నుంచి నాకు అసలు ఏం చేస్తున్నావు నాకే అర్థమవుతలేదు పొద్దున్న లేచి ఫ్రెష్ అయ్యి టచ్ చేసినా ఇటే ఉన్నా నీకోసం అవును వెళ్దామా బేకరీ ఓకే ఎక్కు బస్ ఎప్పుడు వస్తుంది ఇంకా వస్తలేదు బస్సు చాలా
వెళ్దాం మరి లేట్ టైం అవుతుంది, ఇంటికి వెళ్ళాలి. కానీ ఇలా చేతి మంచిగా కన్నకి కాడ. అవునే ఎగ్జామ్ కూడా బాగుంది కదా. అవునే ఏ ఆగుని నీ అజయ్ అవునే అమ్మాయి సిస్టర్ అవుదని చెప్పాలి. నేను నమ్మలేకపోతున్నాను. నీకు అప్పుడే చనిపోతాను. అట్లా చెయ్యకి. ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి అసలు? నేను అతను కావాలని ఎంత అనుకున్నా తెలుసా? లేదు ప్రీతి, నేను చనిపోతాను. నేను బ్రతకనే ప్రీతి. అసలు నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అతని మీద. ఇలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు ప్రీతి. నేను బతుక ప్రీతి. అట్లా చెయ్యొద్దే. ఈ జీవితం ఎవరి కోసమే? నేను అతని కోసమే అనుకుంటున్నా, కానీ అతను లేడే నా లైఫ్ లో. నడుగుతారు. నువ్వు ఇంటికి వెళ్ళిపో ప్రీతి. నేను ప్రీతి నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? ఏం కాదు నడే. నేను నీకు ఆ రోజే చెప్పినానే. ఇట్లా నువ్వు ఎప్పుడైనా సరే లైఫ్ లో అసలు ఎవరిని లవ్ చేయక ప్రీతి. తట్టుకోలేవా బాధని నువ్వు అసలు? అవును, నిజంగా నేను చాలా మోసపోయినానే ప్రీతి. నేను నీకు ఆ రోజే చెప్పినానే. కనుక్కోమని. నేను మా మమ్మీ మాటలు కూడా వినకుండా చాలా మోసపోయినానే. నన్ను ఇంత మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు. నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా. బాధ ఆగట్లేదే నాకు. ఏం కాదే నడు. లేదు ప్రీతి, నాకు ఇక్కడ ఎవరు పడ్డారు బండాపు? ఇది రియల్ ఎక్కువ ఉంది. ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ పట్టించుకోవద్దు. మన పని ఏదో మనం చేసుకోవాలి అంతే. ఈ రోడ్డు పైన చాలా జరుగుతూ ఉంటాయి ఇట్లా. ఆంటీ 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 అక్కడ రోడ్ మీద పడిపోయింది రియా. కళ్ళు తిరిగి ఇంటికి తీసుకొచ్చిన నేను. ఎట్లా పడిపోయింది? ఏమో ఆంటీ అక్కడ రోడ్ మీద పడిపోయింది కళ్ళు తిరిగి. అవునా? దెబ్బ తాకింది బిడ్డ? లేదంటీ, తలగలేదు. దెబ్బ ఏం తలగలేదు. దెబ్బ ఏం తలగలేదా? తలగలేదు. ఎట్లా పడిపోయినావు? కళ్ళు తిరిగి అక్కడ పడిపోయింది ఆంటీ. అందరు చూసుకుంటూ వెళ్తుండ్రు కానీ ఎవరు సహాయం చేయలేదు ఆంటీ. మీరు కూడా ఒకసారి దేవుణ్ణి నమ్మండి ఆంటీ. దేవుడి ప్రేమ చాలా నిజాయితీది. మీ బాధలు అప్పులు అన్నీ తీరిపోతాయి, కష్టాలు అన్నీ తొలగిపోతాయి. మీరు కూడా ఒకసారి నమ్మండి దేవునికి. ఒకసారి చర్చి రండి మాతోటి, సరేనా ఆంటీ? సరే ఆంటీ, మరి జాగ్రత్త గిరియా. వెళ్ళొస్తా. సరే ఆంటీ, బాయ్. బాగున్నారా సోని? బాగున్నాను ఏంది ఇలా వచ్చారు? గారు తన బాధలో ఉంది, మీతో మాట్లాడడానికి తీసుకొచ్చాను. సరే అమ్మా, తప్పకుండా మాట్లాడతాను మీతోని. పైకి వెళ్ళి అలా మాట్లాడుతూ చల్లటి వేళలో మీతో మాట్లాడతాను. కొన్ని మాటలు తప్పకుండా మాట్లాడతాను. వెళ్దాం రండి, పైకి వెళ్దాం. అమ్మా చెప్పండి, మీ బాధ, మీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు చెప్పండి. తను లవ్ లో ఫెయిల్ అయింది అమ్మగారు. అక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది రోడ్ మీద. ఓకే. అతను చూసి కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయిండు. నేను సహాయం చేసిన, మీ దగ్గర తీసుకొచ్చిన. దేవుడి గురించి 4 మాటలు చెప్పాను. ఓకే. చూడమ్మరియా, నీ జీవితంలో తానే ప్రేమ
అతన్నే సర్వస్వం అని నమ్మావు కదా, అది రియల్ ప్రేమ కాదు తల్లి, అది నిజమైన ప్రేమ కాదు. మీలాంటి వాళ్ళు ఎంతో మంది మా యొద్దకు వచ్చి చెప్పుకుంటారు. ఇవి వాళ్ళకు మేము చక్కటి సమాధానం చెప్తున్నాం. మరి మేమున్నాము ప్రార్థన చేయడానికి, ధైర్యపరచడానికి. ఆ ప్రేమ నిజమైన ప్రేమ కాదని నువ్వు గ్రహించు. బైబిల్ తెలియజేస్తుంది, వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. సామెతలు 10:10 నిజమైన ప్రేమ విడవక ప్రేమించును. నిజమైన స్నేహితుడు దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ఈ జరిగిన పొరపాట్లు ఎప్పుడైతే నువ్వు తప్పులు ఒప్పుకుంటావో నీకు దేవుడు మంచి జీవితం, మంచి లైఫ్ ఇవ్వబోతుంది తల్లి. నువ్వు తప్పక అందులో నుండి బయటకు వస్తావు. ధైర్యంగా ఉండండి. ప్రతి ఆదివారం చర్చికి రా. సోనమ్మ నువ్వు కూడా ఆమెను తీసుకుని రావాలి మందిరానికి. ఆమె జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. సోని తప్పకుండా తీసుకుని రండి. ప్రార్థన చేద్దాం. విశ్వాసం ఉంచండి. ప్రభు అయిన యేసయ్యను విశ్వాసం ఉంచు. తప్పకుండా నీ జీవితంలో నువ్వు కోల్పోయిన ప్రేమ కంటే గొప్ప ప్రేమ దేవునికి ఇవ్వబోతుండు. ఈ లోకం యొక్క స్నేహము వ్యర్థమని నువ్వు నమ్మి దేవుడే నిజమైన దేవుడాన్ని విశ్వసించు. మంచి దేవా, పరిశుద్ధుడా, ఇదిగో సహోదరి రియ జీవితంలో ప్రభువా తండ్రి నాయన ఆ బిడ్డ ఎంతో గాయపరచబడింది. ఒక అతను తన జీవితంలో ప్రభువా తెలియని రీతిలో వచ్చి ప్రేమ మాయ తండ్రి మోసం చేసిండు నాయన. ప్రేమ పేరుతో మోసం పోయింది బిడ్డ. రియ జీవితంలో మీరు నాయన శాంతి, మంచి నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి ప్రభువా. బిడ్డకు మంచి జీవితం దయచేయండి, ధైర్యపరచండి ప్రభువా. నీ ప్రేమ ఏంటిదో బిడ్డకు తెలియచేసి బిడ్డతో మాట్లాడమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తప్పకుండా మందిరంకి రండి. నువ్వు మంచి జీవితం పొందుతావు, మంచి లైఫ్ చూస్తావు. కోల్పోయిన ప్రేమ కంటే మరి రెట్టింపు ప్రేమ, అంతకంటే గొప్పవాడు నీ జీవితంలోనికి వస్తాడు తల్లి. సమాధానం గల దానివై తిరిగి వెళ్ళు. ప్రతి ఆదివారం చర్చికి రా, ప్రార్థన చేస్తాం, తప్పకుండా చేస్తాం. వందనాలమ్మ తల్లి. వెళ్ళి నేను బతకనే, నేను ఎవరి కోసం బతకాలి? మమ్మీ సారీ మమ్మీ, నన్ను క్షమించు. ప్రియా, ప్రభువైన యేసయ్యని నేను ప్రభువైన యేసయ్యని నా కోసం ప్రత్యక్షమయ్యారా మీరు? అవును బిడ్డ, ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాను. లేదేసయ్యా, నాకు ఈ లోక ప్రేమల మీద నమ్మకం పోయిందేసయ్యా. నన్ను అసలు ఎవరి ప్రేమను నమ్మని తండ్రి ఏసయ్యా. ఇంకో ఒక అబ్బాయిని ప్రేమించను కానీ నా కళ్ళ ముందే వేరే అమ్మాయితో ఏసయ్యా. చాలా అంటే చాలా మోసపోయాను ఏసయ్యా. ఈ లోక ప్రేమలు వ్యర్థమని తెలుసుకోలేకపోయావు నా బిడ్డ. నిజమైన ప్రేమ మనుషులు ప్రేమించి మోసము చేస్తారు. నన్ను నమ్ము, నేను దేవుడను. నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. నేను నీకు మంచి భవిష్యత్తును ఇవ్వబోతున్నాను. నా యందు విశ్వాసం ఉంచుము, నీవు ధన్యురాలవవుతావు. అవును ఏసయ్యా, ఈ రోజులు ఎన్నో ఏసయ్యా. పెద్దలు ప్రేమలో పడి నేను మోసపోయాను ఏసయ్యా. ఈ లోక ప్రేమలో పడి నేను మోసపోయాను. నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాను తండ్రి ఏసయ్యా. నా జీవితం ఇంకెందుకు వ్యర్థమని అనుకుంటున్నాను తండ్రి ఏసయ్యా. మాటల ద్వారా నన్ను బలపరచారు తండ్రి ఏసయ్యా. పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నిజమే తండ్రి, ఈ లోక ప్రేమలన్నీ వ్యర్థం తండ్రి ఏసయ్యా. స్వార్థంతో కూడుకొని ఉంటున్నాయి తండ్రి ఏసయ్యా. నేను ఈ లోక ప్రేమలో పడి మోసపోయాను తండ్రి. నన్ను క్షమించండి ఏసయ్యా. నన్ను నీ యొద్దకు చేర్చుకోండి తండ్రి ఏసయ్యా. ఇక నుంచే నన్ను నీ బిడ్డగా జీవించాలి తండ్రి ఏసయ్యా. నీ ప్రేమను నాకు చూపించండి తండ్రి ఏసయ్యా. నీ ప్రేమ తప్ప ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు తండ్రి ఏసయ్యా. నేను నీ బిడ్డగా నడుచుకోవాలి తండ్రి ఏసయ్యా. నేను వెంబడించాలి తండ్రి. మీరు ఎప్పుడు నా తోడుగా ఉండండి తండ్రి ఏసయ్యా. ఇక నుంచి నా బ్రతుకును మార్చుకొని తండ్రి ఏసయ్యా మీకు విధేయురాలుగా జీవించేలాగున ఏసయ్యా. మీ అంత భయభక్తులు కలిగి జీవించేలాగున ఏసయ్యా. కృపని భాగ్యం నాకు దయచేయండి తండ్రి ఏసయ్యా. ఆమేన్.
సిస్టర్ హాయ్. హాయ్. మీరు అజయ్ తో బైక్ పైన వెళ్ళారు కదా మొన్న? అవును, మీరెవరు? నేను అతను ఫస్ట్ లవర్. అజయ్ ఫస్ట్ లవరా? అవును. ఏ అజయ్ అసలు? అయ్యో నా దగ్గర ఫోటో ఉంది, కావాలంటే మా ఫ్రెండ్ అడగండి కదా. చూడండి ఒకసారి. ఒకసారి చూపిస్తా, ఫోటో చూపిస్తాను మీకు. ఇతనేనా? అవును ఇతనే. చూడండి, ఇతను చాలా మోసగాడు. నేను చాలా మోసపోయాను సిస్టర్, మీరు నమ్మకండి ఇతన్ని. అవును సిస్టర్, నేను బాగా నమ్మిన సిస్టర్. అజయ్కి ఇట్లా మోసం చేస్తాడని అసలు అనుకోలేదు సిస్టర్. నేను కూడా ఇలాగే నమ్మి మోసపోయాను. నన్ను రోడ్డు పక్కన పడిపోయింటే కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడైతే నా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేసింది. అయితే ఈమె క్రిస్టియన్, ఈమె నాకు వాళ్ళ దేవుని గురించి పరిచయం చేసింది. అయితే నేను కూడా చర్చికి వెళ్ళడం అట్లా ప్రారంభించిన. అప్పటి నుంచి నా జీవితం చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా మాతో పాటు చర్చికి రావచ్చు కదా, మీ జీవితం కూడా మారిపోతుంది. ఓకే సిస్టర్. ఇప్పుడైతే మనం పాస్టర్ అంటే దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుందామా సిస్టర్? ఓకే. ఫ్రీ ఉన్నారా? ఫ్రీ సిస్టర్. వెళ్ళొచ్చా? వెళ్దామా? ఓకే సిస్టర్, వెళ్దాం. పదండి. సరే పదండి. ఒక దేవుడు నిన్ను విడిపిస్తాడు. అజయ్ మీద ఉన్న ఆ యొక్క మనసు, ఆ యొక్క ఆలోచనలను పూర్తిగా తీసేయాలా. తను నెంబర్ డిలీట్ చేసేయి. మళ్ళీ తను ఎప్పుడు నేను పలకరించిన మాట్లాడద్దు తల్లి. తను ఎప్పుడు మీరు మీ జీవితంలో నమ్మకండి, మీరు మోసపోవద్దని ప్రభు వాక్యం తెలియజేస్తుంది. యవనస్తుడు తప్పక తొట్టిల్లును. దేవుడు ఆయన పొరపాట్లను పూర్తిగా మర్చిపోయి దేవుని అందుకు పశ్చాత్తాపడి మారు మనసు పొందితే నీకు సమాధానం దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. నీ యారిక విశ్వాసం ఉంచు. అతని గురించి ఆలోచనలు పూర్తిగా వదిలిపెట్టి ఈ రోజు నుంచి ఓకే అమ్మగారు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తామా. పరిశుద్ధుడా సోని ప్రవ్వా, ఇదిగో నా తండ్రి నీ సన్నిధిలో చేరి తండ్రి మంచి కాపరి గొప్ప దేవుడవని యేసయ్యా నీ యారికను తీసుకుని వచ్చారు. ప్రియ జీవితంలో కూడా అదే విధంగా ప్రవ్వా మనుషుల ప్రేమ ఎంతో కొంచెము మోసకరము, ఎంతో స్వార్థపూర్వకమైన ప్రేమ. మనుషులు మోసగాళ్ళని బిడ్డలు నీ సన్నిధికి వచ్చి దేవాయుడు నీ మాటల ద్వారా తెలుసుకుంటున్నారు. నీ దాసురాలి ప్రార్థన ఆలకించి ప్రభా నియారిక కూడా సమాధానం రాయిచ్చే. ఆయన యొక్క ఆలోచనలు తలంపులు ఈ బిడ్డ మీద ఎటువంటి ప్రభా మనసులో ఉండకుండా కొట్టివేయండి, పూర్తిగా తీసేయండి. ప్రభా ఆలోచనలుంటి ఈ నియారికను మీరు విడిపించండి. ప్రియ జీవితంలో అద్భుతం చేసినట్టు ప్రభా నియారికను కూడా ఆశీర్వదించు. సోనిని ఈ ముగ్గురు వ్యక్తులను మీరు మీ సన్నిధిలో నిండైన జీవితం, సమాధానం, మంచి భవిష్యత్తు దయచేయి. యేసు నామములో అడిగి వేడుకునిచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. అజయ్ నాకు ఎంత మోసం చేస్తాడా, అసలు అనుకోలేదు ఎంత మోసం చేస్తాడు. చేద్దాం అతనికి. హలో హలో హలో. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు అజయ్? బయట ఉన్నా. నువ్వు ఇంత మోసగడవని అసలు అనుకోలేదు అజయ్. నేను మోసగాన్యా? ఏమైంది? నువ్వు చాలా మోసగడివి. నన్ను నమ్మించి ఇంత మోసం చేస్తావా నువ్వు? ఏం మోసం చేసినా? నాకు తెలిసిపోయింది అజయ్, ఈ రోజు మొత్తం నీ గురించి మొత్తం తెలిసిపోయింది. రియా అనే అమ్మాయితో నువ్వు మాట్లాడి ఆమెతో ఫొటోస్ దిగి ఆమెతో తిరిగి ఆమె నిన్ను మోసం చేసి నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు. నువ్వు అబద్ధాలు మాట్లాడకు అజయ్. నేను చూసిన ఆమె ఫోన్ లో ఈరోజు ఫొటోస్ అన్ని. ఇట్లా మోసగాడి అజయ్, ఈ రోజు నుంచి నాకు ఫోన్ చేయకు, మెసేజ్ చేయకు. హలో హలో. పోచి ఈ షార్ట్ ఫిలిం ఎవరిని ఉద్దేశించింది కాదు. మేము తీసిన ఈ షార్ట్ ఫిలిం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ రోజులో చాలా మంది యువత తమ జీవితాలను సోషల్ మీడియాలో పిచ్చిగా పడిపోయి వ్యర్థం చేసుకుంటున్నారు. సో మీరు కూడా నిజమైన ప్రేమను తెలుసుకోవాలనే మా చిన్ని ప్రయత్నం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.